ఎటువంటి పార్టీతో సంబంధం లేకుండా ఆయన వ్యక్తిగతంగా ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా చెప్పే మనిషి గోన ప్రకాష్ రావు గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్, ఏపీలో పాలిటిక్స్ చూస్తూనే ఉన్నారు. సో ఇటు టీడీపీ అండ్ జనసేన పొత్తు ఏర్పాటు చేసుకున్నాయి. వైసీపీ పార్టీని ఎలాగైనా గద్దెదించే ఒక ప్రయత్నం అయితే వాళ్ళు చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి ఇది వర్కౌట్ అవుతుందా? ఇద్దరు ముఖ్యమంత్రులు బర్బాద్ చేసిన రాష్ట్రాన్ని. సంక్షేమము అది చేసేసి వేస్ట్ దుర్వినియోగం చేసి కరప్షన్ చేసి ప్రాజెక్టులు ఏదైతుందో ఇష్టం ఉన్నట్టుగా పెంచుకుంటూ చేసేదైతుందో నష్టాల ఊబిలో చూసి అసలు టీడీపీ జనసేన పార్టీ అనేది పొత్తు పెట్టుకోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? దీనిపై మీ ఒపీనియన్? పవన్ కళ్యాణ్ ఏదైతుందో 14లో అన్నతో కలిసి రాష్ట్రమంతా తిరిగి అట్టలి ఫ్లాప్ అయ్యాది. స్వచ్ఛందంగా రాజకీయాలకని చెప్పి పార్టీ పెట్టి ఒకటేసారి ముఖ్యమంత్రి అయిన కలలు కానీ ఏదైతుందో కుటుంబం అంతా ప్రచారానికి కానీ పార్ట్ టైం చేస్తూ ఉన్నారు. సార్, టీడీపీ అండ్ జనసేన పొత్తు ఏర్పాటు చేసుకున్నాయి. ఇవి మీరు అన్నట్టు బీజేపీతో పొత్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. బహిర్గతంగా కూడా వాళ్ళు చెప్పడం చూస్తున్నాం, బీజేపీ వస్తే రానివ్వండి. కానీ చాలా సర్వేలు ఆ బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకుంటే టీడీపీ జనసేన కూటమి ఓడిపోతుందని కూడా చెప్తున్నాయి. మరి ఎందుకు అంటారు సార్? కనుక ఖచ్చితంగా ఏమాత్రం అనుమానం లేకుండా ఆ కూటమి గెలుపు అనేది ఒకవేళ ఇది గెలిస్తే చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ అవుతారు. దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మీరు ఒక అంటే అయ్యే ఛాన్స్ 100% డిప్యూటీ సీఎం. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ఈ చీఫ్ మినిస్టర్ అభ్యర్థి ఎవరు మేము ఉంది కనుక మనకు స్ట్రెంత్ లేనప్పుడు ఓట్లు లేనప్పుడు ఆయనే చెప్పాడు కదా, ప్రశ్నలు వేశాడు కదా కార్యకర్తల మీటింగ్లో. 30 సీట్లు 175 చేసినప్పుడు ఆయన సీఎం ఎట్లయితాడు? చంద్రబాబు గారే ముఖ్యమంత్రి. ఆరోగ్య రీత్యా ఏదన్నా జరిగినప్పుడు ఇవాళ టేక్ ఓవర్తో ఎవరికి ఇస్తారు ఛాన్స్? ఇట్ ఈస్ లోకేష్. దాని అనుమానం లేదు. లోకేష్ నవ్ ఈజ్ పాత లోకేష్ గారు కాదు. చాలా మార్పు. నేను అతన్ని కలిశాను, ఢిల్లీలో మాట్లాడాడు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరైతే లోసుకులు చేసినో వాళ్ళని ఎవరిని వదిలించారు. సార్, చంద్రబాబు గారు ఈ 3 నెలల్లో మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అదేంటంటే ఒక కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇచ్చే ఒక డిసిజన్ని తీసుకుంటున్నారంట. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని సార్? మరి ఒక్కరికి ఒక కుటుంబం అయితే మరి లోకేష్ పోటీ చేయొద్దు కదా, నాగబాబు పోటీ చేయొద్దు కదా పార్లమెంటు గెలిపెట్టు నాగబాబు. సార్, ఇక వైసీపీ పార్టీ గురించి కొంత మాట్లాడుకోవాల్సి వస్తే అసలు వైసీపీ పార్టీలో ఏం జరుగుతుంది సార్? నువ్వు హైకోర్టు పెట్టి రాద్దానంటావు, ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఎక్కడ నువ్వు అంటాడు. ఇది సౌత్ ఆఫ్రికా పరిపాలన, ఇది ఇండియానా భారతదేశమా? అంటే నీ ఒక్కనికే తెలివి ఉంది కానీ వాళ్ళందరికీ తెలివి లేదా ఇప్పుడు అయినా చీఫ్ మినిస్టర్స్కు? అంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీతోటే కాకుండా షర్మిల గారితో కూడా ఒక ముప్పు ఉంది అని జగనన్న విడిచిన బాణం అనేది. అటువంటి చెల్లి నీ సతీమణి కోసము చెల్లిని దూరం చేసుకున్నావు, తల్లిని దూరం చేసినావు, ఆమెను రాజీనామా తీసుకున్నావు. అవసరమైందా? గౌరవ అధ్యక్షురాలు కదా. సో ఇవన్నీ ఏదైతుందో ప్రజల్లో నాటుకుపోయింది. ఆమె క్యాంపెయిన్ వెళ్ళిన తర్వాత ఆమె ర్యాష్ బాబాయ్ హత్య ఏం చేసిండు? ఆయన వచ్చి ఏం సాల్వ్ చేసిండు? ఇన్ఛార్జ్లో మార్పులు చూస్తున్నాం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రిజైన్ చేసేసి వేరే పార్టీలోకి వెళ్ళడం చూస్తున్నాం. 30 కోట్లు 40 కోట్లు పెట్టుకోవాలి. ఇది ఎక్కడ దాన్ని ఉన్నోడు అంటాడు నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఏమనుకుంటున్నాడు.